ఉన్నప్పుడు వైసీపీ శత్రువు, వైసీపీకి ఇంత ముందు మొదటి నుంచి తెలుగుదేశమే శత్రువు. ఇప్పుడు వైసీపీ మహాసభ పెట్టుకుంటుంటది వాళ్ళది, వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం, అప్పుడు తెలుగుదేశాన్ని విమర్శిస్తారు, వీళ్ళు వైసీపీని విమర్శిస్తారు. ఇది కామన్గా జరిగేటటువంటి పరిణామం, అందులో పెద్ద తేడా ఏం కాదు, సహజంగా జరిగేటటువంటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పార్టీ యాక్టివిటీ కూడా చేసుకుంటున్నారు, అధ్యక్ష ఎంపిక, లేకపోతే గనక పార్టీని ఎలా అభివృద్ధి చేయాలి, మీరు చెప్పినటువంటి 6 శాసనాలు అన్నటువంటిది అందులో భాగమే కదా. అటు చేసుకుంటూ ఇది ఉంటుంది. సహజంగా ఏంటంటే స్పైసీనెస్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు సినిమాలో హితబోధ చెప్తారు చివరిలో, ముందంతా తాగి తందనాలాడి రచ్చరచ్చ చేసి అమ్మాయిల్ని పెంట చేసి అది చేసి ఇది చేసి ఫైనల్లో నీతి చెప్తారు, ఇట్లా చేస్తే నాశనం అవుతారని చెప్పేసి. బట్ జనాలు ఏది అట్రాక్ట్ అవుతారు, ఈ స్పైసీనెస్కి ఇష్టపడతారు, కానీ ఆ చిట్ట చివరిలో ఉన్న నీతిని ఫాలో అవుతున్నారా? మద్యం తాగితే నాశనం అవుతారని చివరిలో సెంటిమెంట్ చెప్తారు, కానీ ఆ తాగుతున్నప్పుడు ఎంజాయ్ చేయడాన్ని చూసినటువంటి వాళ్ళు అదే అలవాటు పడుతున్నారు. అట్లాగే రాజకీయాల్లో కూడా వార్తలు చేస్తున్నటువంటి మీడియా ఆ స్పైసీనెస్కి ఇష్టపడుతుంది తప్పించి అదేమి ఉండదు. కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటారు, కానీ ఆ పార్టీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు, 40 ఏళ్ల చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నారు, రాష్ట్రంలో మార్పు చేర్పులు మేము చాలా చేసామని చెప్పుకుంటున్నారు, పార్టీ వల్లనే అసలు ఈ రాష్ట్రం బాగుపడింది, అసలు జనం అన్నం తింటున్నారని చెప్తున్నారు. అవన్నీ నడుస్తున్నాయి కదా, వాటన్నిటి మధ్యలో ఇది ఒక పార్ట్ అంతవరకు. 6 శాసనాల ద్వారా ఎలాంటి సంకేతం ఇచ్చినట్టు సార్ పార్టీలో ఒక రకంగా ఇంకా రాబోయే